సో హే గైస్, నేను మీకు ఒకరిని వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో నేను మన లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఈరోజు అయితే కూలెంట్ ట్యాంక్ అయితే మారుస్తున్నాను అనమాట ఇవాళ. సో ఇగో చూడండి మీరు, మొత్తం కూలెంట్ అయితే లీక్ అయింది. ఇక్కడ పింక్ కలర్లో అయితే మొత్తం అయిపోయింది, వైట్ కలర్ కాస్త. అండ్ మొత్తం పింక్ కలర్లో అయిపోయి ట్యాంక్ కూడా లెవెల్ కనిపించకుండా అయిపోయింది. సో అందుకని మనం ఇంకా కొత్తది ఇన్స్టాల్ చేయడం బెస్ట్. కొత్తది చూడండి ఎలా ఉందో, ఇది చూడండి ఎంత వైట్గా ఉందో, చూడండి డిఫరెన్స్ చూడండి ఎలా ఉందో మన రెండింటికి. సో మనం అయితే ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చి ఈ కనెక్టర్ అనమాట, ఈ కనెక్టర్ని అన్ప్లగ్ చేయాలి. ఇదిగోండి ఇక్కడ ఒక నాచ్ని చూసారా, ఈ నాచ్ ఇలా పట్టుకొని లాగేస్తే వచ్చేస్తుంది ఇది. అండ్ 2 T20 స్క్రూస్ ఉంటాయి, ఆ T20 స్క్రూస్ తీసేయాలి. అండ్ ఒక 3 హోస్ క్లాంప్స్ ఉంటాయి. ఇది ఒకటి కటింగ్ ప్లేట్ అనే, ఇది ఒకటి అండు చేయాలి. అండ్ ఇదొకటి, ఈ రెండు తీసేస్తే వచ్చేస్తుంది బయటికి. సో మనం ఒకసారి అది అండు చేసి తీసేద్దాం. సో గైస్, ఈ కూలెంట్ అయితే లాస్ట్ టైమే కదా సర్వీస్ చేసినప్పుడు మార్చింది. సో ఇదంతా ఒరిజినల్ కూలెంట్ అయితే బాగానే ఉంది. సో మనం మార్చే ట్యాంకే కాబట్టి సో కూలెంట్ అయితే తీసేసి ఇందులో వేసేస్తున్నాను. చాలా వేడిగా ఉంది కూలెంట్. సో మీరైతే ఇది ఎప్పుడు కూడా కూలెంట్ ట్యాంక్ కానీ ఇంజన్ ఆయిల్ కానీ కార్ హీట్గా ఉన్నప్పుడు ఓపెన్ చేయకూడదు, ఫేస్ మీద కొట్టే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే కార్ అంతా రన్ అయ్యి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు కార్ అనేది హీట్ తగ్గిన తర్వాతే ఓపెన్ చేయండి. సో గైస్, కూలెంట్ అయితే తీసేసాను మొత్తం. మీరు చూడండి ఏం లేదు, లాస్ట్లో కొంచెం ఇప్పుడు ఆ పైప్స్ రిమూవ్ చేసాక వచ్చింది. సో ఇక్కడ ఒక పైప్ ఉంటుంది కదా, ఇదిగోండి. ఫస్ట్ దీన్ని ఈ కటింగ్ పెడితే దీన్ని బ్యాక్ అనేసి పైప్ లాగేసి వచ్చేస్తుంది. అండ్ సెకండ్ హోస్ వచ్చేసి ఇక్కడ ఉంది చూసారా, ఇదిగోండి. కటింగ్ పెద్ద దాన్ని లాగాలి. ఆల్రెడీ ఇంజన్ స్టార్ట్ చేశాను కాబట్టి కూలెంట్ ఇంకా పైప్లోనే ఉంది. సో కొంచెం మిస్ అయింది ఇక్కడ. ఇదిగోండి తీసిన కూలెంట్ అంతా. సో ఇప్పుడు ట్యాంక్ రిమూవ్ చేశాను. ఒక T20 టార్క్ స్క్రూస్ ఉంది. వచ్చేస్తుంది. సో ఇక్కడ ఈ క్లిప్ ఉంది చూసారా, ఇది వచ్చేసి ఇక్కడ కూర్చుంటుంది అనమాట. దాన్ని పైకి పుష్ చేస్తే వచ్చేస్తుంది. సో లెట్స్ ఇన్స్టాల్ న్యూ వన్. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో దానికి దీనికి. సో ఇదిగోండి, ఈ క్లిప్ వచ్చేసి ఈ హోల్లో కూర్చుంటుంది అనమాట. ఒకసారి నేను ఇదంతా క్లీన్ చేసేసి పెట్టేస్తాను. సో గైస్, హోజెస్ అయితే కనెక్షన్ ఇచ్చేసాను కొత్త దానికి. సో ఇదిగోండి 2 ఇచ్చేసాను. ఇంకా T20 స్క్రూస్ టైట్ చేసి కనెక్టర్ ఇచ్చేసి కూలెంట్ పోసేస్తే గుడ్ టు గో అనమాట. సో ఒకసారి కూలెంట్ పోసేటప్పుడు చూపిస్తా. సో గైస్, ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. ఇదిగోండి కనెక్టర్ కూడా ఇచ్చేద్దాం ఒకసారి పోసాక. సో కొత్త కూలెంట్ అయితే పోసాను మొత్తం. సో కరెక్ట్గా మినిమం లెవెల్కి అయితే ఉంది. కొంచెం కూలెంట్ బాటిల్ ఒకటి తెచ్చాను నేను, కొంచెం పోసేస్తే కరెక్ట్గా మీడియంకి వస్తే సరిపోతుంది. సో మనం వెంటకు వాడినట్టు అన్నిటికీ ఇదే వాడుతున్నాం. G12 EVO ఒరిజినల్ ఫోక్స్వాగన్ కూలెంట్ అనమాట. సో ఫోక్స్వాగన్ రికమెండెడ్ కాబట్టి ఇదే బాగుంటుంది. ఇది వచ్చేసి ప్రీమిక్స్ వస్తుంది కాబట్టి ఇది వాడటమే బెస్ట్ అనమాట. ఓకే, కరెక్ట్గా మీడియం లెవెల్కి వచ్చింది, సరిపోతుంది. నేను ఇంకా మొత్తం వాడాల్సి వస్తుంది, కొత్తది తెప్పించాను కానీ. సో కొంచెం
కొంచెం వచ్చేసరికి సరిపోయింది, ఎందుకంటే మనం ఆల్రెడీ పాతది కొత్త కూలెంట్ ఉంది కాబట్టి. సో మళ్ళీ దీంట్లో ఏం వాటర్ కలపవసరం లేదు, ఇది ఆల్రెడీ ప్రీమిక్స్తోనే వస్తుంది. సో సెట్, ఇంకా కనెక్ట్ చేసేద్దాం. ఎస్, సెట్స్ వేర్ గుడ్ టు గో. ఒకసారి స్టార్ట్ చేసి రన్నింగ్ ఎలా ఉందో చూద్దాం. చూడండి అసలు ఎంత బాగుంది. ఇప్పుడు నీట్గా కొత్త ట్యాంక్ వేస్తే నీట్గా కూలెంట్ లెవెల్ అనేది కనిపిస్తుంది ప్రాపర్గా మనకి. సో లీక్స్ అయితే ఏం లేవు. లీక్స్ అయితే ఏం లేవు గైస్, మనకి ఎర్రర్ కూడా ఏం రావట్లేదు. సో సక్సెస్ఫుల్గా మనం అయితే కూలింగ్ ట్యాంక్ అయితే కంప్లీట్ చేసేసాం. సో హెక్టిక్ జాబ్ అనమాట. సో గైస్, ఇందాకే మనం కూలింగ్ ట్యాంక్ అయితే కొత్తది ఇన్స్టాల్ చేసేసాం కదా, సో అదైతే సెట్ అయిపోయింది అనమాట. సో నేను ఇప్పుడు యాక్సరీ షాప్కి అయితే వచ్చాను. మన కార్ యాంటనా అయితే ఇరిగిపోయింది, సో బాగా హార్డ్ అయ్యి పాతది అయిపోయింది. సో అది తీసేపిచ్చి షార్క్ ఫిన్ యాంటనా అయితే ఇన్స్టాల్ చేపిస్తున్నాను అనమాట. సో లుక్ కూడా బాగుంటుందను, కొంచెం ఇప్పుడు అన్ని కార్స్కి అదే ట్రెండ్ కాబట్టి ఇంకా లాంగ్ పోల్ యాంటనా అవుట్డేటెడ్గా అయిపోయింది కాబట్టి తీసేపిచ్చేసి షార్క్ ఫిన్ యాంటనా వేపిస్తున్నాను, గ్లాస్ బ్లాక్ది. సో ఇక్కడికి వచ్చేసాను, వాళ్ళు ఇన్స్టాల్ చేస్తున్నారు. సో అదేం పెద్ద మ్యాటర్గా, సింపులే. యాంటనా తీసేసాక షార్క్ ఫిన్ యాంటనాకి ఒక రేడార్ నుంచి మెటల్ క్లాంప్ లాగా వస్తుంది, అది దాని మీద పెట్టి స్క్రూ టైట్ చేస్తారు. సో ఆ రెండు కాంటాక్ట్ అయ్యి రేడియో వర్క్ అవుతుంది అనమాట. అండ్ ఆ షార్క్ ఫిన్ యాంటనా బ్యాక్ సైడ్ 3M డబల్ సెట్ వేసి అది అలైన్ చేసి టాప్ మీద స్టిక్ చేస్తారు. సో అంతే సెట్. సో వేసాక లుక్ కూడా బాగుంది, మొత్తం సెట్ అయిపోయి ఇప్పుడు ఓవరాల్ నీట్గా ఉంది కార్ మొత్తం. సో ఈ వీడియోకి ఇవే అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇంకా టెయిల్ లైట్ బల్బ్ ఒకటి మార్చాలి, హెడ్ లైట్ బల్బ్ ఒకటి పోయింది రైట్ సైడ్ 2. సో అవి కూడా మార్చాలి. మ్యాక్సిమం వెనక హాలోజన్ బల్బ్ వేసి ఫ్రంట్ 2 LED స్వాప్ చేస్తాను. సో అది నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. సో దట్స్ ఇట్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.